ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయే వంట ములక్కాయ మిల్ మేకర్ మసాలా కర్రీ అండి. ఫ్రెండ్స్, నేను 2 ములక్కాయలు తీసుకున్నానండి. దానిపైన పొట్టులా ఉంటుందో తీసేసుకుని ఇలాగా కట్ చేసేసుకుని కడిగేసేసి ఇలా పెట్టేశానండి. అలాగే మిల్ మేకర్ కూడా వేడి నీళ్ళలోని వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి వాటిని గట్టిగా పిండేస్తే వాటర్ వచ్చేసిందండి. నేను పిండేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ములక్కాయ మిల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ కర్రీ కోసం మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను 2 స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మరి మాడుకోకుండా వేయించుకోవాలండి. మాడిన మసాలా బాగోదు ఫ్రెండ్స్. వేసిన గుళ్ళు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత 2 యాలకులు, 5-6 లవంగాలు, చిన్న చెక్క, ఒక 10 వరకు జీడిపప్పులు, 2 స్పూన్ల వరకు ధనియాలండి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల వరకు గసగసాలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. గసగసాలు మాడిపోతాయి వేడికి. జస్ట్ మనకి ఈ వేడి సరిపోతుందండి. తర్వాత మనం దీనిని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీటిలోని కొంచెం చింతపండు వేసేసుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను మిక్సీ చేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసాను కదండి. వేరే కడాయి పెట్టేసాను. దాంట్లోకి 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. మిల్ మేకర్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకోసమే నేను ఆయిల్ వేడైన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. మిల్ మేకర్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మిల్ మేకర్ ఫ్రై అయిపోయిందండి. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మళ్ళీ అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇందాక మిల్ మేకర్ వేపేటప్పుడు 1 స్పూన్ వేసాం కదండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందండి. దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకండి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం వేగిన తర్వాత నేను మీడియం సైజ్ ఆనియన్స్ని 3 తీసుకొని మిక్సీ కూడా నేను మెత్తగా చేయలేదండి, కచ్చపచ్చిగా చేస్తాను. ఇది వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్ పేస్ట్ అనేది బాగా వేగాలండి. పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్ వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత నేను మీడియం సైజు టమాటాలు 2 తీసుకుని పేస్ట్లా చేశానండి. అది కూడా వేసేస్తున్నానండి. టమాటా పేస్ట్ అంతా మన ఆనియన్లోకి బాగా మగ్గిపోవాలండి. అది గ్రేవీలా వస్తుంది అన్నమాట. అలా అయ్యే వరకు మనం సిమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకుందాం. ఫ్రెండ్స్, టమాటా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఈ విధంగా మగ్గాలండి టమాటా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. ఎందుకంటే మనం మసాలాలు వేస్తున్నాం కాబట్టి కారం తక్కువగానే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఒక 1/2 స్పూను పసుపు అండి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం.
ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం మూత వేసేసుకొని ఒక 2 minutes మనం ఆయిల్లో వీటిని ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు టేస్ట్ వస్తుంది కర్రీ. నేను కలిపేసాను కదా, మూత వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక 2 minutes ములక్కాడలు ఆయిల్లో మగ్గాయి కదండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలండి. నేను కొంచెం లైట్గా వాటర్ వేసుకొని పేస్ట్గా చేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం గ్రేవీ కోసం వేసామండి. ఇది తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం కర్రీలోకి తగినన్ని వాటర్ వేసుకొని మూత వేసేసుకొని ములక్కాడ ఉడికే వరకు మనం దీన్ని మీడియం సైజులో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఫ్రెండ్స్, నేను మధ్యలో కలుపుకుంటూ నేను ఉడికించుకున్నానండి. ములక్కాడ అయితే కంప్లీట్గా ఉడికిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, ములక్కాడ ఉడకడానికి 15 నిమిషాలు టైం పట్టిందండి. చూడండి, కూర కూడా చాలా దగ్గర పడిపోయింది. గ్రేవీ కూడా చాలా బాగుంది చూడండి. ఇప్పుడు లాస్ట్గా మనం దీంట్లోకి కొత్తిమీర వేసేసుకుంటే ఫైనల్గా ములక్కాయ మిల్ మేకర్ కర్రీ, మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. కొత్తిమీర వేసాం కదండి, ఒక 5 minutes మనం స్టవ్ ఉంచుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా మూత తీసి చూద్దామండి. చాలా గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. ఫ్రెండ్స్, ములక్కాయ మిల్ మేకర్ కర్రీ, మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.